నేను అందరికీ వచ్చిన సార్ అప్పుడే రిక్వెస్ట్ చేసిన స్టాఫ్ చెప్పింది అప్పుడే కనుక కొంత అలర్ట్ అయితే ఎందుకంటే ఓడో విధవ సెలబ్రిటీ వచ్చినా మీరు ఎంత ప్లేట్ చెప్తారు ఇది సినిమా యాక్టర్ తీసుకోండి అక్కడ మనుషుల కోసం చచ్చిపోయింది అండి మీరు చేసుకోండి మాని చెప్పాను నేను ఆల్రెడీ నైట్ నేనేమంటే ఎవర్ ఇట్ ఈస్ సంథింగ్ డౌట్ఫుల్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటే మనం చేయడం వల్ల యువర్ నాట్ ద ప్రిపేర్ ఫర్ ఎనీథింగ్ అల్టిమేట్లీ స్మూత్ అండ్ ద థింగ్స్ రిక్వెస్ట్ ఏమంటే మీరు ఆల్రెడీ బ్యాడ్ ఉందని మనకు అర్థమైపోతుంది సార్ ఆ మాటకే ముందే బాబు క్రిటికల్ ఉందని ఒక మాట చెప్పి బై 9 o'clock ఆ ప్రాంతం ఇంకా బాగుంటుంది సార్ కూడా కలిసి మీరు అప్పుడు చెప్పిన పరిస్థితి అయిపోయింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. తల్లి భార్య తమ్ముడు ఈవినింగ్ చాలా సివియర్ గాయాలతో కాలిన గాయాలతో హాస్పిటల్కి వచ్చారు సార్. వచ్చినప్పుడు మేము ఇక్కడ క్యాజువాలిటీలో రిసీవ్ చేసుకున్నాము. ఇమీడియట్గా మనం సెంట్రల్ లైన్ వేసాము, సో మేము అసెస్మెంట్లో తనకి 95% పైగా గాయాలు ఉన్నాయి సార్. బాడీ అంతా కూడా గాయాలు ఉన్నాయి. సో మేము అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాం తనకి, అంటే కండిషన్ అయితే ప్రాపర్గా లేదని, కొంచెం సివియర్గానే ఉందని ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిట్ చేసుకున్నాం హాస్పిటల్. అప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము. నైట్ అంతా కూడా అలాగే ఫ్లూయిడ్స్ ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కడైనా స్టాండర్డ్ ట్రీట్మెంట్ బర్న్స్ ఉండేది, హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ ఉన్నాయి తనకి. సో సేమ్ స్టాండర్డ్ ప్రోటోకాల్ మేము ఫాలో అయ్యాము. అలాగే మా డాక్టర్స్ అందరూ అవేర్ ఉన్నారు. మధ్య మధ్యలో మీరు కూడా వచ్చారు, పోలీసులు కూడా వచ్చారు మధ్యలో. సో అందరికీ సేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాము. సో ఈవెన్ నేను మార్నింగ్ అంటే మధ్యలో ఇవంతా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. సార్ వాళ్ళు కూడా ఆరంభ సార్ మేడం అందరూ టచ్లోనే ఉన్నారు. మేము కూడా వచ్చాం 9 o'clock కూడా 9 o'clock లోపే వచ్చాను నేను. ఎవరు నెగ్లెక్ట్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఓన్లీ థింగ్ కండిషన్ బాగలేదు, లూజింగ్ అనేది ఒక మాట మీద ముందే చెప్పుకుంటే ఏమైందంటే మిగతా అది లేదు, డెత్ అయింది. డెత్ ముందు ఆల్రెడీ నేను నా పనికి పెట్టాను సార్. ఆల్మోస్ట్ మనకి మార్నింగ్ 6 o'clock జనం వస్తున్నారు, గొడవడుతున్నాయి. పాత ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వారు, ప్రజెంట్ ఎమ్మెల్సీ చాలా మంది వచ్చినారు, అలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. సో ఇట్లా సెన్సిటివ్ ఇష్యూ ఒక మాట ఏంటంటే నాట్ చాలా క్రిటికల్ ఉన్నాయని చెప్పేసి ముందే ఒక మాకు పరిస్థితి కట్టున్నారు. మాకు తెలియాలి కదా సార్, మేము అదర్ వాళ్ళు ఎక్కుతున్నాం, డెడ్ బాడీ చూసుకెళ్తున్నాం. కానీ మేము డిక్లేర్ చేసేది ఎవరికి తెలియకుండానే వాళ్ళు డెడ్ బాడీ చూసుకెళ్తున్నాం. ఒక ఎమ్మెల్సీ కేసు ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఇంతమంది ఫైట్ చేస్తున్నారు వితౌట్ ఎనీబడీస్ నోటీస్. చెప్పండి. అయితే నేను రాగానే కూడా ఒకసారి పేషెంట్ కండిషన్ చూసుకున్నాను సార్. చూసుకొని వాళ్ళ బ్రదర్ ఉన్నారు, బ్రదర్కి నేను పక్కకు కూర్చోండి, తను కూడా కొంచెం గాబరాగాబరానే ఉండే పేషెంట్, కొంచెం ఇరిటబుల్లీ ఉన్నారు. సో ఆ జనరల్ కండిషన్ తనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 95% బర్న్స్ ఉన్నాయి కదా, కొంచెం కష్టంగానే ఉంది సిచ్యువేషన్, అంత ప్రాపర్గా అయితే రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్టే చెప్పాను తనకి. సో ట్రీట్మెంట్ అది చేసుకుంటూ ఉన్నాం మేము. కాకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, ఇన్ని బర్న్స్ పేషెంట్ ఇప్పుడు ఇంత మేజర్ పర్సంటేజ్ బర్న్ ఏ క్షణంలో అయినా కానీ, ఇప్పుడు తను వాటర్ అడుగుతున్నారు ఇవ్వచ్చా అంటే ఇవ్వద్దనే చెప్పాము ఇనీషియల్గా. బట్ నేను ఈవినింగ్ నుంచి కూడా కొంచెం వాటర్ తీసుకుంటున్నాడు అంటే సరే వామిటింగ్స్ లేకపోతేనే ఇవ్వండి అని కూడా నేను తనకు చెప్పాను. తను ఉన్నది ఇక్కడే. సో ఆ వాటర్ ప్రాబబ్లీ మేము ఏమనుకుంటున్నామంటే, ఒకవేళ ఏమైనా ఎక్సెస్ వాటర్ ఎవరైనా అంటే అందరూ వచ్చి కూడా ఎలా ఉంటుందంటే మా కంట్రోల్లో ఉండట్లేదు సార్ సిచ్యువేషన్. చాలామంది వచ్చి ఎవరికి తోచిన సలహాలు అంటే లైక్ మీరు మీ సైడ్ మీరు ఇవ్వలేదు సలహాలు. పేషెంట్ అటెండెన్స్ యాక్చువల్గా పేషెంట్ అటెండెన్స్ అండ్ రిలేటివ్స్. సో సమ పేషెంట్ ఏమో వాటర్ని అడుగుతున్నప్పుడు మేము గ్లూకోజ్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో తనకి ఏంటంటే మేము కొన్ని వాటర్ ఇస్తాం జనరల్గా, ఒకవేళ వామిటింగ్స్ లేకపోతేనే అది కూడా కన్ఫర్మ్ చేసుకొని అదే కన్ఫర్మ్ చేసుకొని ఇచ్చాము. కాకపోతే కొంత కంట్రోల్లో ఉండదు కదా సార్, అందరు వచ్చి వాళ్ళ అటెండెన్స్ ఏదో ఒకటి ఇవ్వడము ప్రాబ్లీ అది అయి ఉండొచ్చు. లేకపోతే 95% బర్న్స్ అనేది ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆ సివియారిటీ ఇట్స్ దట్ మే బి ద ప్రిడిస్పోజింగ్ రీజన్స్. కార్డియాక్ అరెస్ట్ అయింది, చనిపోయిన విషయం వీళ్ళకి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు?
పేషెంట్ యాక్చువల్గా మేము అరౌండ్ 11:30 నుంచి కొంచెం ఇర్రెస్పాన్స్గానే ఉండేది. అప్పుడు మేము లోకల్ అనెస్థిస్ట్ని పిలిచాము. అనెస్థిస్ట్ని పిలిచి కొద్దిసేపు ట్రై చేసామంటే అప్పుడే మాకు కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చని మేము చూసుకున్నాము. బట్ మేము ఈసీజీ తీసాము. ఈసీజీ దాంట్లో ఏమంటే కొంచెం కార్డియాక్ యాక్టివిటీ కనిపించింది మాకు. వెయిట్ చేసి మళ్ళీ చూసి పల్స్ లేదని కన్ఫర్మ్ చేసుకొని అంటే కొంచెం ఓవర్ హాఫ్ అన్ అవర్ మేము ఒక 20 minutes ట్రై చేసాం. 20 minutes 30 minutes వరకు 20 minutes 30 minutes వరకు ట్రై చేసాం. ట్రై చేసేసి మీరు ఏ ప్రాబ్లం లేదు సార్. మాకు ఎవరు మీరు అప్పటికి అడుగుతాం ఉన్నప్పుడు బాగాలేదండి ఎనీ టైం మేము పాస్ అయ్యాలని ఒక మాట అంటే అప్పుడు అయిపోయేది. ఇప్పుడైనా కూడా ఏదైనా మీరు ప్రకటించండి సార్. పేషెంట్ యాక్చువల్గా మేము అన్ని ప్రయత్నాలు చేశాము. 11:30 11:40 నుంచి కొంచెం బ్యాడ్ అవుతూ వచ్చాడు సార్. వస్తే మేము 12 ఆ టైంలో కొంచెం సివియర్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వబోయింది. అసిస్టెంట్ చేసాము. కొంత రికవర్ అయినట్టు అనిపించింది. అందుకని కంప్లీట్గా డెడ్ అవ్వలేదు. మేము అప్పటికే చెప్పాము కూడా కొంత అంటే ఎవరు వస్తే వాళ్ళంటే ఫలానా వాళ్ళకే చెప్పామని నేను చెప్పలేదు. ఎందుకంటే చాలామంది వచ్చారు సార్. ఓకే, కొంతమంది అది మేము 12:30కి మళ్ళీ ఒకసారి ఈసీజీ చూపించి మాకు అప్పుడు కన్ఫర్మ్ అయినట్టు అనిపించింది. ఈసీజీ తీసుకొచ్చేసి మేము 12:40 12:50 ఆ టైంలో మేము ఈసీజీతో కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ బ్రదర్కి మేము డిక్లేర్ చేసాం. యాక్చువల్గా ఈ ఇష్యూలో ఎలా ఉంటుందంటే సార్ ఇంతమంది కనిపించేసరికి మిమ్మల్ని పెట్టడం ఏదో కామన్ అంశం. డెత్ డిక్లరేషన్ ప్రాసెస్ ప్రకారం జరగాలి. మా కాజ్ కోసం చనిపోయినటువంటి వ్యక్తి ఆరోగ్యం పట్ల బయట జనాల్లో ఆందోళన ఉంటుంది. ఈ ఆసుపత్రి బాధ్యతలు రిలీజ్ చేయాల్సి ఉంది. అదేమి చేయకుండా మేము అక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచి బాడీ తీసుకోకపోతాము. అది ఒకటే బాధ మాది. ఒకటే బాధ కదా. వాళ్ళ ప్రశ్నకు జవాబు చెప్పారా? డిక్లేర్ చేశారా? చేశారు కదా. సాయి ఈశ్వర్ అనే బర్న్స్ పేషెంట్ 92% బర్న్స్ పేషెంట్ మేము 12:56 టైంకి 12:56 PMకి ఎక్స్పైర్ అయ్యాడు. మీరు ఇక్కడ డాక్టర్ రాజా కిరణ్ కుమార్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ సార్ గాంధీ బాడీ యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే సార్ ఇది మనం వచ్చినప్పుడే మనం ఎంఎల్సీ రిజిస్టర్ చేస్తాం కాబట్టి ఈ బాడీని మేము మార్చరీకి షిఫ్ట్ చేస్తాం. మార్చరీకి షిఫ్ట్ చేసి ప్రిజర్వ్ చేసి అక్కడ పోస్ట్ మార్టం అయిన తర్వాత అంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది సార్. అయిన తర్వాత దాన్ని వాళ్ళ బంధువులకి వాళ్ళకి అప్పగిస్తాం సార్. అది రెగ్యులర్ ప్రాసెస్. నేను అప్పటి వాళ్ళ బ్రదర్ కూడా చెప్పాను సార్ వీళ్ళని తొందరగా మనం పోస్ట్ మార్టం చేసి పంపిద్దామని చెప్పేసి. మేము సహకరిస్తున్నాం. పోస్ట్ మార్టం కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యామిలీకి మీరు డెడ్ బాడీ అప్పగించండి. కానీ ఇంకా నేను కూడా ఇప్పుడు వీళ్ళ పాత్ర అయిపోయింది. మీదేందని చెప్తాను. నేను చెప్పేది ఇప్పుడు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మీరు ఓవర్ యాక్షన్ చేసి అది ఎత్తుకొని పోవడం అటువంటి చేయకుండా ఫ్యామిలీకి డెడ్ బాడీ అప్పగించండి. సజావుగా నిర్వహించుకోండి. ఎమ్మెల్సీ గారు ఒక మాట చెప్తున్నారు. ఎమ్మెల్సీ కేసు యాజ్ పర్ ప్రొసీజర్ పోస్ట్ మార్టం హ్యాండింగ్ టు ద వైఫ్ ఆర్ డిసీజ్ పార్టీ దట్ ఈస్ అవర్ జాబ్. అంతవరకు వాళ్ళు ఎటు తీసుకెళ్ళిపోతారు కానీ ఏడిపల్లి పోలీసు వచ్చారు, వాళ్ళు రిక్వెస్ట్ రాస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు, డెడ్ బాడీ వాళ్ళకి ఇస్తాము. అక్కడ మీరేమో విషయం పెట్టకండి అని చెప్తున్నారు. మళ్ళీ ప్రకారం చేస్తాము. తల